మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది ఉమెన్స్ అయినా మెన్స్ అయినా వెయిట్ పెరిగిపోతుంటారు, వెయిట్ గెయిన్ అవుతుంటారు. స్ట్రెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల తెలియదు. సో ముఖ్యంగా దీని గురించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడి అన్ని క్లియర్ గా చెక్ పాయింట్ చేసేద్దాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి. మ్యామ్, ముఖ్యంగా ఈ జనరేషన్ లో అమ్మాయిలు చూసినా అబ్బాయిలు చూసినా, ప్రజెంట్ మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. వెయిట్ గెయిన్ అయిపోతుంటాం, తిన్నా తినకపోయినా, స్ట్రెస్ వల్ల, జాబ్ స్ట్రెస్ అయినా ఆ స్ట్రెస్, సో చాలా ఉంటాయి ఎక్సెట్రా. సో ముఖ్యంగా ఎందుకు గెయిన్ అవుతుంటాం అంటాం. ముఖ్యంగా చూసుకుంటే అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, డెలివరీ తర్వాత కూడా విపరీతంగా పెరిగిపోతుంటారు. ఏమన్నా అంటే నీకు ఏ స్ట్రెస్ లేదు అందుకే నువ్వు పెరిగిపోయావు అని. సో ముఖ్యంగా ఏంటంటారు రీజన్? అసలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే వెయిట్ గెయిన్ అనేది నేను ఒప్పుకోను అనమాట. అంటే కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది నార్మల్ గానే ఉంటారు. అది డిపెండింగ్ అపాన్ దేర్ కండిషన్ ఉంది, దేర్ బాడీ దేర్ కండిషన్ ఉంది. కొంతమంది మ్యారేజ్ తర్వాత ఇంకా యాక్టివ్ గా ఉంటారు, నార్మల్ గా ముందు ఒప్పేసుకున్న దాని తర్వాత వెయిట్ లాస్ అవడం ఇలాంటివి చేస్తుంటారు. కొంతమందికి ముందు అన్ని ఫాలో అవుతున్న స్ట్రిక్ట్ డైట్ తో ఉండి తర్వాత ఒబేసివ్ గా అయిపోతూ ఉంటారు. ఇది వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది అనమాట. అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారంటే మెయిన్ గా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. నార్మల్ గా రెగ్యులర్ గా వాళ్ళు డైలీ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్ గా ఉండి, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ డైలీ చేస్తున్నప్పుడు వాళ్ళకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటాయి, ఇలాంటి ఏమి చేయకుండానే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, అంటే హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే మెయిన్ గా మనం తిన్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అందుకే వాళ్ళు బరువు పెడుతూ ఉంటారు, ఒబేస్గా అయిపోతూ ఉంటారు అనమాట. కొంతమంది ఇది కొన్ని ప్రాబ్లమాటిక్స్ వల్ల ఉండొచ్చు, కొంతమంది నార్మల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉండొచ్చు. ఇప్పుడు పీసీఓఎస్ ఉన్న వాళ్ళే అనుకోండి, వాళ్ళకి పెళ్లికి ముందు మీరంటే మ్యారేజ్ కి ముందు పీసీఓఎస్ లేదు వాళ్ళకి, అట్ ఏ టైం మ్యారేజ్ లోనే స్టార్ట్ అయిందని చెప్తుంటారు. అంటే అది ఆల్రెడీ ఉంది కానీ అప్పుడు మాత్రం డయాగ్నోస్ అయింది అనమాట. కాబట్టి ఇది అట్ ఏ టైం సడన్ గా వచ్చే కండిషన్ ఏది కాదనమాట, లాంగ్ టర్మ్ గా ఉండడం వల్లనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది, మెయిన్ గా వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటాయి, ప్రాపర్ గా ఎగ్ రిలీజ్ అవ్వదు, హార్మోన్ సైకిల్స్, పీరియడ్ సైకిల్స్ రెగ్యులర్ గా ఉండవు, ఇర్రెగ్యులర్ గా వస్తుంటాయి, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళు తిన్న ఫుడ్ ని మొత్తం ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల. వాళ్ళు ఎంత ఫుడ్ డైట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వరు, కొంచెం తిన్నా కూడా ఒబేస్గా అయిపోతూ ఉంటారు. ఇది ఒక కండిషన్ అనమాట. కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ వల్ల కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, హైపోథైరాయిడిజం అంటాం. ఈ కండిషన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఫుడ్ తీసుకున్నా, ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది కామన్ గా ఉంటుంది. అంటే కొన్ని డిసీజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ వస్తుంది అనమాట ఈ కండిషన్స్ లో. కొంతమంది ఏం చేస్తుంటారు, ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏం లేకపోయినా కూడా ఖాళీగా కూర్చోండి, ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా కూర్చొని తినడం అనేలాగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం జరుగుతుంది, ఒబేస్గా అయిపోతూ ఉంటారు. తినేది మొత్తం ఫుడ్ లాగా, తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఒబేసిటీగా అయిపోతూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇలా ఉన్న కూడా ప్రాబ్లమాటిక్ కండిషన్ అనమాట. కొంతమంది నాచురల్ గా ప్రెగ్నెన్సీ తర్వాత, బేబీ డెలివరీ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతుందని చెప్తుంటారు. కొంతమంది ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయినింగ్ కామన్ అనమాట. అది ఉన్న హార్మోనల్స్ కి ఫ్లక్చుయేషన్స్ వల్లనో, లేదంటే బేబీ గ్రోత్ అవడం వల్ల, తినే ఫుడ్ ని బట్టో ప్రెగ్నెన్సీ టైంలో కొంతవరకు వెయిట్ గెయినింగ్ అనేది కామనే. 15 kgs వరకు వెయిట్ గెయినింగ్ నార్మల్, ఎందుకంటే బేబీ గ్రోత్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళు ఎక్కువ ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తుంటారు. కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ కామన్ గానే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే ఒబేస్ గా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఒబేస్ గా అయిపోతూ ఉంటారు. ఇంకా ఓవర్ గా తిని ఏమి తినడం వల్లనే కాదు, ఇలా ఈ టైంలో కామన్, ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయినింగ్ కామన్ గానే ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళకి, నార్మల్ గా మన ఓల్డెన్ డేస్ ఎలా చేసేవాళ్ళు, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునే వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ అవ్వనివ్వండి, డైలీ యాక్టివిటీస్ కానీ చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు మదర్ ఇంట్లో కానీ ఇలా ఎవరొకరు ఉంటారు, వాళ్ళు 6 months వరకు బెడ్ రెస్ట్ అని, కంప్లీట్ గా వర్క్స్ ఏమి లేకోకుండా అని చెప్తుంటారు. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా బేబీకి ఫీడ్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఫుడ్ ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎలాంటి ఎక్సర్సైజ్ అనేటివి ఏది ఉండదు. అప్ టు 1.5-2 months వరకు వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పటికీ దాని తర్వాత
స్టార్ట్ చేయాలి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తుండాలి అనమాట. ఇలా చేస్తున్నప్పుడు మొత్తం బెల్లీ ఫ్యాట్ అవనివ్వండి, ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో ఫామ్ అయి ఉంటుందో అది మొత్తం వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ నార్మల్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా డెలివరీ తర్వాత వాళ్ళు ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేస్తుండడం, వాటి ప్రాపర్ గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నట్టయితే వాళ్ళు విత్ ఇన్ 1 or 2 years లో మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తారు అనమాట. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉన్నారో అలా వచ్చేస్తూ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమందిలో ఎలా ఉంటుంది, ఆ టైంలో ఇంకా బెడ్ రెస్ట్ అని ఎక్కువ ఫుడ్ అని అలా తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఇది అలవాటు అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎలా ఉంటుంది, ఒబేస్ కన్నా ఇంకా ఒబేస్ అవ్వడం ఇలాంటి కామన్ గా ఉంటుంది వాళ్ళలోని. ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ లైఫ్ ఏదైనా ఉన్నట్టయితే, స్ట్రెస్ కూడా మనకు ఒబేస్ కి కారణం అవుతుందంటే ఖచ్చితంగా కారణం అవుతుంది స్ట్రెస్ లైఫ్ అనేది. స్ట్రెస్ లైఫ్ లో ఏమవుతుందంటే కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది అనమాట. కార్టిసోల్ హార్మోన్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ గానే మార్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్ట్రెస్ లో ఉంటారో వాళ్ళు ఎక్కువ తింటుంటారు అన్నమాట. వాళ్ళు తెలియకుండానే ఫుడ్ ఎక్కువ తింటుంటారు వాళ్ళు. అది మోస్ట్లీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా. ఇలా జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి దాంతో పాటు ఒబేస్ గా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాపర్ గా సపోజ్ ఒక ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఎక్కువగా రెగ్యులర్ గా డైట్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అనుకుని, ఆఫ్టర్ మ్యారేజ్ ఏముంటుంది, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పట్టో లేదంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ తోనో లేదంటే ఈటింగ్ హ్యాబిట్స్ మారడం వల్ల, లేట్ నైట్ తినడం వల్ల, లేదంటే ప్రాపర్ గా స్లీప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇలాంటివన్నీ చేసినట్టయితే వాళ్ళు వెయిట్ గెయిన్ అవకాశం ఉండదు అనమాట. కేవలం మ్యారేజ్ పైన మాత్రమే వెయిట్ గెయినింగ్ అనేది అది జస్ట్ ఒక మిత్ మాత్రమే. అది ఖచ్చితంగా మ్యారేజ్ అవుతా వెయిట్ గెయిన్ అవుతారని ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళు ఒబేస్ గా వాళ్ళు డైలీ లైఫ్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఒబేస్ గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆఫ్టర్ మ్యారేజ్ అవ్వనివ్వండి, ఆఫ్టర్ డెలివరీ అవ్వనివ్వండి, ఎలా అయినప్పటికీ కూడా ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఎక్కువ సెరల్స్ ఉండేలాగా, మిల్లెట్స్ అవ్వనివ్వండి, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానీ, ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, నార్మల్ వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, ఇంకా స్పినాచ్ అవనివ్వండి, ఐరన్ ఫుడ్స్, జాగరి, డేట్స్, వాల్నట్స్ అవనివ్వండి, ఇంకా పంకిన్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఒమేగా 3 ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్, వాళ్ళు వెజిటేరియన్ అయితే పన్నీర్ కానివ్వండి, లేదా సోయాబీన్స్, ఇలా నాన్ వెజిటేరియన్ అయితే చికెన్, మటన్, ఏవైనా ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇవి తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఎక్కువ తీసుకోమని కాదు, ఏదైనా బ్యాలెన్స్ గానే తీసుకుంటూ ఉండాలి. ఇలా బ్యాలెన్స్ గా తీసుకుంటూ దాంతోపాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, డైలీ వర్క్స్ చేసుకుని సరిపోతుంది అనమాట. ముఖ్యంగా మేడం ఈ వెయిట్ లాస్ గురించి చూసుకుంటే, వెయిట్ లాస్ గురించి రైస్ అవాయిడ్ చేయాలి, రైస్ బదులు ఈ పుల్కాస్ కానీ చపాతీస్ కానీ తినాలంటారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? రెండు ఒకటే అండి. గ్లైసమిక్ ఇండెక్స్ రెండింటికి సేమ్ గానే ఉంటుంది. రైస్ ఎలా ఉంటుందో చపాతీ కూడా సేమ్ ఎఫెక్టే చూపిస్తుంది. రెండిట్లో కార్బ్సే ఉంటాయి, రెండిట్లో సేమ్ గ్లూకోజే ఉంటుంది. ఇలా రైస్ తిన్నంత మాత్రాన వెయిట్ గెయిన్ అవుతారు, చపాతీ తింటే వెయిట్ లాస్ అవుతారు అనేది అది జస్ట్ ఒక అందరికి అపోహ మాత్రమే. అది ఏం కరెక్ట్ అయితే కాదు. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మరి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే మెయిన్ గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటుండాలి, ఆయిల్ కంటెంట్ తగ్గించుకుంటుండాలి, ఫ్యాటీ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తుండాలి, జంక్ ఫుడ్ అవ్వనివ్వండి వీటిని అవాయిడ్ చేసుకుంటుండాలి, ఇంకా స్ట్రెస్ లైఫ్ ని తగ్గించుకుంటుండాలి, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే ఆ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రాపర్ గా స్లీప్, లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ వల్లనే వాళ్ళు వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది వాళ్ళకి. మేడం ఓవరాల్ గా మాకున్న వెయిట్ గెయిన్ ప్రాబ్లం కి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.